జర్నీ వీడియో పెడుతుంది. మళ్ళెక్కడికెళ్తుందా అని అనుకుంటున్నారా? ఇంకా వీడియోలోకెళ్ళే ముందైతే ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ మీ ప్లేస్ అయితే చూసి గుర్తుపట్టి ఉంటారు. సురేంద్రపురి కదా! ఇంకా మనం ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకోవాలని చెప్పి వీడియో అయితే తీశాను. ఇంకా ఫైనల్‌గా మేమైతే రాయగిరికొచ్చాము. ఇంకా రాయగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం ఉత్సవాలయితే జరుగుతున్నాయి కదా! ఇంకా ఈరోజు మేమొచ్చిన రోజైతే చక్రతీర్థం అంటారు. సో, ఇంకా మేమైతే కోనేరు దగ్గరికొచ్చేసాము. ఇంకా గుడి అయితే కొండపైన ఉంటుంది. గుడి దగ్గరికైతే వెళ్ళలేదు. సో, ఇంకా మీకు లాస్ట్‌లో అయితే గుడినైతే చూపిస్తాను. మీలో ఎంతమంది రాయగిరికొచ్చారో కామెంట్ జేయండి. నేను ప్రతి వీడియోలో కామెంట్ చేయమంటాను. ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళింది, ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారని తెలుసుకోవడానికి మాత్రమే నేను కామెంట్ చేయమని అయితే అంటున్నాను. సో, ఇంకా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ రాగిరిలో కోనేరు అయితే చూడండి. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆ ప్లేస్ నుంచి అయితే కదలబుద్ధి అయితే కాదు. ఇంకా ఇక్కడ కాళ్ళనైతే కడుక్కొని వెంకటేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకుంటారు. ఇక్కడే కళ్యాణం జరిపించి విగ్రహాలను ఇక్కడే పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక్కడే దర్శనం అయితే చేసుకుంటారు. ఇంకా కొండపైన అయితే ఉంటారు వెంకటేశ్వర స్వామి. ఇంకా ఈ కోనర్లోనే ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలను అయితే జరుపుతూ ఉంటారు. సో, ఇంకా క్రౌడ్ చూసారా ఎంత ఉన్నారో, చాలా పబ్లిక్ అయితే వచ్చింది. ఇంకా పులిహోర తీసుకొని ప్రసాదం అయితే తీసుకొని తింటున్నాము ఫ్యామిలీతో. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. కొంచెం పీస్ఫుల్గా కూడా అనిపించింది. ఇక్కడ చూసారా స్వామివారి అది రథం అండి. మేము చిన్నప్పుడు జాతరకెళ్తే అన్ని కొనుక్కోవాలని చెప్పి డబ్బులన్నీ ముందుగానే కలెక్ట్ చేసుకొని అన్ని కొనుక్కుంటుండే. ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా సీతారాముల స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగినప్పుడు జాతర జరుగుతుండే. ఇంకా ఫైనల్గా అన్నదాన ప్రసాదానికి అయితే వచ్చాము. ఇక్కడ అన్నం, పప్పు, పాలకూర, ఇంకా మిరపకాయల కూర, టమాటా పచ్చడి, పులిహోర, ఇంకా స్వీట్ అన్నం కూడా పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆకలితో ఎవరు ఇంటికి వెళ్లకుండా ఈ విధంగా అన్నం తిని, కడుపు నిండా అన్నం తిని వెళ్ళాలని చెప్పి వాళ్ళ గొప్ప ఆలోచన అయితే చాలా బాగా అనిపించింది. విరాళాలు తీసుకోకుండా అన్నదాన ప్రసాదం అయితే చేశారు ఇక్కడ. చూసారా ఎంత పబ్లిక్ ఉన్నారో. సో, వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా వెళ్ళాలని చెప్పి వాళ్ళ గొప్ప ఆలోచనకైతే మంచిగా అనిపించింది. ఇంకా పిల్లలతో బయటకు వస్తే అంత ఈజీ కాదండి. పర్సు ఫుల్గా వేసుకొని అయితే రావాలి. అంతే అంటారా? మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్ చేయండి. సో, ఇంకా పిల్లలు జంపింగ్ ఆడతామంటే ఇంకా వాళ్ళ సంతోషం కంటే ఎక్కువేముందని చెప్పి ఇంకా వాళ్ళకైతే గేమ్స్ అయితే ఆడిపించాము కొద్దిసేపు. ఇక్కడ భరతనాట్య నృత్యాలు కూడా జరిగాయి. చాలా బాగా చేశారు పిల్లలు, చాలా క్యూట్గా. ఇంకా ఈ దేవుని దర్శించుకోవడానికి వందల మంది అయితే వచ్చారు. ఇంకా జనాలతో పాటు సేల్ చేసుకునే వాళ్ళు, ఐస్ క్రీమ్ బండి వాళ్ళు కానీ, ఇంకా ఇతర బిజినెస్ చేసుకునే వాళ్ళు, పాప్కార్న్ చేసుకునే వాళ్ళు చాలా మంది అయితే వచ్చారు. వాళ్ళ కళ్ళలోనే ఒకటే చూశాను నేను. ఇంతమందిలో ఒక్కరైనా రాకపోతారా, మాకు ఇంకా కొన్ని సేల్ కాకపోతాయా అని చెప్పి ఆ బాధనైతే నేను చూశాను. అన్నిటికీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అందరూ మంచిగా ఉండాలని చెప్పి అయితే నేను కోరుకున్నాను. సో, ఇంకా ఆ బాధని ఆ ప్లేస్లో మనం ఉంటే ఆ పెయిన్ అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. మనం మాటలో చెప్పలేము. ఇంకా ఒకరి బాధను కూడా అంతగా అండర్స్టాండ్ అయితే చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఇక్కడే వెంకటేశ్వర స్వామి అయితే కొలువుదీరారు. దేవుని పైన నమ్మకం ఉన్నవాళ్ళు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.